రేవంత్ రెడ్డి సర్కార్ను కూల్చే ఉద్దేశం తమకు లేదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. నల్గొండలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులను ఆగం చేశాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. అవినీతి అక్రమాలకు అడ్డాగా పౌర సరఫరాల శాఖ మారిందన్నారు. సివిల్ సప్లై శాఖలో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు వేల కోట్లు దోచుకుని ఢిల్లీకి పంపుతున్నారని విమర్శించారు. అవినీతిని అరికడతానని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందన్నారు. సివిల్ సప్లై శాఖలో నష్టాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గపు ఆలోచన మాకు ఉండదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా 5 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఉండాలని చెప్పి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు కూర్చుకుంటే మేమేం చేస్తామే? మరి కాంగ్రెస్ పార్టీ ధైర్యం చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్తలేదు? ఒక్కరి గుర్తుంచుకోరన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని రోడ్ల మీద తిరిగిచ్చే పరిస్థితి ప్రజలకు లేదు. ప్రజలు కోరెవరు కూడా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. 6 గ్యారెంటీల విషయంలో ప్రజలు పక్కా నిలదీస్తారు. గల్లా బట్టి అడుగుతారు 6 గ్యారెంటీల విషయంలో. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, అయిపోయింది ఎన్నికలు అయిపోయింది అనుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయింది కానీ ప్రజలు రోడ్ల మీద ఇస్తారు గ్యారెంటీ. మీ గ్యారెంటీల సంగతితో ప్రజలు అడుగుతారు. మేము ఇక్కడ పడగొడతాం ఎక్కడలే, పడిపోతే ఎక్కడలే అన్న. కాంగ్రెస్ వాళ్ళు మా ఇంకో పార్టీకి అవకాశం ఇస్తారన్న, పడగొట్టే అవకాశం ఇస్తారన్న? ఇస్తారా వాళ్ళు? ఆ అవకాశం ఇంకోరికి ఏరన్నా కాంగ్రెస్ పార్టీలు? ప్రభుత్వాన్ని పడగొట్టే దుర్మార్గపు ఆలోచన మాకు ఉండదు.